ఈరోజు ప్రపంచ స్థాయిలో పీఓకే విషయంగా అంటే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ దీని విషయంగా భారతదేశము అనుకరిస్తున్న ఒక మాస్టర్ స్ట్రాటజీ అంటే అజిత్ దోవెల్ యొక్క రోల్ ఇందులో ఎంతలా ఉంది అంటే చూడండి 2014లో మీకు ఈ మోదీ ప్రభుత్వం వచ్చిన తరువాత వీళ్ళు కొన్ని ప్రామిసెస్ అనేవి మన భారతదేశ ప్రజలకు చేశారు. ఇందులో పీఓకే అనేది చాలా ముఖ్యం. కానీ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ని భారత్తో మీరు కలపాలి అన్నప్పుడు ఇదే మామూలు విషయం కాదు. ఎందుకంటే 1947 నుంచి వస్తున్న ఒక ఇష్యూ ఇది. సో ఇప్పుడు మీకు ఒక హై లెవెల్ మీటింగ్, మీకు నరేంద్ర మోదీ గారు, అలాగే డిఫెన్స్ మంత్రి గారు, మీకు అజిత్ దోవెల్, సో వీళ్ళు కూర్చొని ఈ పీఓకేని ఎలా సాధించాలి, ఈ సాధించడానికి మన వద్ద ఉండే ఆప్షన్స్ ఏమిటి, క్యాల్కులేషన్స్ ఏమిటి, ఒక ప్లాన్ అంటూ ఉండాలి కదా, దీనిని మనము ఎలా ఎగ్జిక్యూట్ చేయగలము. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఎవరికైనా ఒక్క దేశమని కాదు, మోదీ అని కాదు, అజిత్ దోవెల్ కాదు, మీకు రష్యా పుతిన్ అనండి, అమెరికా బైడెన్, ఎవరైనా కానివ్వండి, మీరు పవర్ఫుల్గా ఉన్నారు అనుకోండి, అంటే మీరు చాలా శక్తివంతంగా ఉన్నారు అనుకోండి, మీ మాటే ప్రపంచం వింటుంది. ఎవరైతే వీక్గా ఉంటారో వాళ్ళు ఏం చెప్పినా ఎవరు వినరు. సో ఇలాంటి ఒక పరిస్థితిని భారతదేశము తనకు అనుకూలంగా ఏర్పాటు చేసుకోవాలి. అంటే దీని అర్థం ఏంటి? ఇండియా ఒక పవర్ఫుల్ కంట్రీగా మారాలి. అమెరికా వాడు ఎలా చెప్తే దానికి భయపడి ఇన్నేళ్ల పాటు మనం ప్రవర్తిస్తున్నాం. అంటే పాకిస్తాన్ వాడు అమెరికా బానిస అన్నప్పుడు భారతదేశము అమెరికా ఎలా చెప్తే అలా వినే ఒక వీక్ నేషన్గా మనము చూపించుకున్నాం. సో 2014 నుంచి ఈ పరిస్థితి ఉండకూడదు. మీరు గమనించారనుకోండి, ఇది అజిత్ దోవెల్ యొక్క మాస్టర్ స్ట్రాటజీ. అంటే అతను ఏమన్నాడు? భారతదేశము ఒక శక్తివంతమైన దేశంగా ప్రపంచానికి కనిపించాలి. అంటే వివేకానందుడు ఎలా మాట్లాడాడో, వివేకానందుడి పేరు మీద ఇతను ఒక ఇన్స్టిట్యూట్ని పెట్టి మీకు యువతకు ట్రైనింగ్ ఇచ్చిన టైంలో మోదీ గారు వచ్చి నువ్వు మన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా ఉండాలని అన్నప్పుడు ఇప్పుడు భారత్ ఏమిటి అన్న ఈ ప్రశ్నకు అజిత్ దోవెల్ ఇచ్చిన జవాబు, ఈ స్ట్రాటజీని మీరు గమనించాలి. అంటే మీరు ముందు ఒక గ్లోబల్ పవర్గా మారాలి. డైరెక్ట్గా వెళ్ళి పీఓకే కోసం పాకిస్తాన్తో యుద్ధము చేయడము, చైనా వాడు బెదిరింపులను ఎదిరించడము ఇది కాదండి. ముందు భారత్ చెప్తే ప్రపంచము వినాలి. మీరు ఒక గ్లోబల్ పవర్, ఒక పవర్ఫుల్ కంట్రీ అంటూ మీకు మీరు ఒక పేరు తెచ్చుకోవాలి. కాబట్టి మోదీ గారు ఏం చేశాడు? ఈయన ప్రధానమంత్రి అయిన వెంటనే అతి ముఖ్యమైన దేశాలు ఈ ప్రపంచంలో ఎక్కడెక్కడ ఉన్నాయో ఈ దేశాలకంతా కూడా వెళ్ళి ఇది న్యూ ఇండియా, కొత్త ప్రధాని, కొత్త రకమైన భారత్ను మీరు చూడబోతున్నారని చెప్పడానికే ఈయన పనిగట్టుకొని వెళ్ళాడు. ఫస్ట్ విషయం అక్కడ అయింది. తరువాత మీరు చూశారనుకోండి, మీకు జమ్మూ అండ్ కాశ్మీర్ని మీరు బలోపేతం చేయడం, అంటే అబ్రగేషన్ ఆఫ్ ఆర్టికల్ 370 అన్నది ప్రపంచంలో ఎవ్వరూ కూడా ఒప్పుకోని ఒక విషయం. భారత్ ఈ పని చెయ్యనే లేదు. అమెరికా వాడు చెప్పాడు, పాకిస్తాన్ వాడు చెప్పాడు, ఇక్కడ హరియత్ నాయకులు కూడా చెప్పారు, ఇంపాసిబుల్, ఇది చెయ్యడము అనేది జరగదు. ప్రతిపక్ష పార్టీలు అయితే ఓపెన్ ఛాలెంజ్ చేశారు. అలా అంటారా? మేము చేసి చూపిస్తాము. అబ్రగేషన్ ఆఫ్ ఆర్టికల్ 370 జరిగిన వెంటనే పాకిస్తాన్ వాడు లబోదిబోం అన్నాడు. చైనా వాడు డైరెక్ట్గా మనల్ని బెదిరించాడు. యునైటెడ్ నేషన్స్కి వెళ్ళారు. ఎవరైనా ఏదైనా చెయ్యగలిగేరా అంటే ఇండియాను వీళ్ళు కదపగలిగేరా? దాని తరువాత మనము G20 మీటింగ్స్ కూడా జమ్మూ అండ్ కాశ్మీర్లోనే పెట్టాం, లడాఖ్లో పెట్టాం, అరుణాచల్ ప్రదేశ్లో పెట్టాం. ఎవరైనా మనల్ని ఆపగలిగేరా? అంటే దీనినే మనం ఎలా చూడాలి? గ్లోబల్ పవర్. ఇండియాను ప్రశ్నించడము అంటే 1000 సార్లు మనం ఆలోచించాలి. వీళ్ళు ముందులా లేరు, ఇది ప్రపంచానికి మీరు తెలియజేయాలి. అంటే ఇక్కడ ఏమైంది? జమ్మూ అండ్ కాశ్మీర్ అనబడే ప్రాంతములో విపరీతమైన సెక్యూరిటీ, విపరీతమైన ఫ్రీడమ్, ప్రజలకు మీకు 5G నెట్వర్క్ ఇస్తున్నారు, ఇంటర్నెట్ ఇస్తున్నారు, మీరు వ్యాపారాలు చేసుకోండి. అంటే ఇక్కడ అజిత్ దోవెల్ యొక్క రోల్ని మీరు గమనించారనుకోండి, స్టోన్ పెల్టింగ్ అని అంటారండి. ఇక్కడ ఈ స్టోన్ పెల్టింగ్ అంటే మీరు రాళ్లను విసరడం. జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీస్ పైన అలాగే ఇండియన్ ఆర్మీ పైన కూడా వీళ్ళు రాళ్ళు విసురుతారు. ఎవరు? స్కూళ్ళకి వెళ్ళే పిల్లలు,
యువకులు వీళ్ళందరూ రాళ్ళు విసురుతారు. ఇది అక్కడ ఒక ఆర్గనైజ్డ్ ఒక ఇండస్ట్రీ అండి. మేము ఇల్లులు కట్టుకుంటున్నాము అని చెప్పి రాళ్ళు తెప్పిస్తారు, టన్నులు రాళ్ళు తెప్పిస్తారు, ఎక్కడికక్కడ ఈ రాళ్లను సిద్ధము చేస్తారు. ఈ రాళ్ళు ఎలా ఉంటాయండి, సూది మొనలాగా చాలా షార్ప్గా ఉంటాయి. అంటే ఇల్లులు కట్టడానికి ఇలాంటి రాళ్ళు ఎవరు వాడరు కదా, మీరు నేను చెప్పేస్తాం. మరి ఇన్నిన్ని లారీలలో ఈ రాళ్ళు ఎందుకు వచ్చాయంటే రేపు వీళ్ళు అక్కడ ధర్నా చేయబోతున్నారు, గొడవలు చేయబోతున్నారు. కాబట్టి లోకల్గా ఉండే స్కూల్ పిల్లలు అలాగే యువకులు వీళ్లను పిలిచి 2 గంటల సేపు మీరు రాళ్ళు విసిరేరు అంటే మీకు 1000 రూపాయలు ఇస్తాము అని చెప్పి మీకు ఈ హరియత్ నాయకులు వాళ్ళతో బేరసారాలు జరుపుతారు. అంటే ఇక్కడ తీవ్రవాదులు జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉండే నాయకులు కలిసిపోతారండి. దాంతో ఈ కుర్రాళ్ళు తెలియదు కదండి, ఇంతంత రాళ్ళు ఇస్తే విసురుతూ ఉంటారు వీళ్ళు. సో స్టోన్ పెల్టింగ్ అనేది మీకు అక్కడ ఒక ఆర్గనైజ్డ్ సెక్టార్. 2018లో 1767 స్టోన్ పెల్టింగ్ ఇన్సిడెంట్స్ అనేవి జరిగాయి. ఎప్పుడు 2018. దాని తరువాత మీకు అబ్రగేషన్ ఆఫ్ ఆర్టికల్ 370. ఇవాళ 2023లో మీరు చూసారనుకోండి, ఒక కేసు కూడా, ఒక ఇన్సిడెంట్ కూడా లేదండి. ఇదే ఇందులో ఉండే ఆశ్చర్యం. అంటే మీకు షట్ డౌన్స్ అంటారు. షట్ డౌన్స్ దగ్గర 55కు పైగా 2018లో మీకు జరిగే. ఇవాళ చూడండి 0%. ఎలా ఇది చెయ్యగలిగారు అంటే జస్ట్ అజిత్ దోవెల్ యొక్క ప్లాన్. చెప్తున్నాను కదా, జమ్మూ అండ్ కాశ్మీర్ని మీరు ఒక సెక్యూర్డ్ జోన్గా ప్రజలకు చూపించండి. ఇవాళ ఎవరైనా స్టోన్ పెల్టింగ్ ఇన్సిడెంట్లో ఇన్వాల్వ్ అయితే, స్కూల్ పిల్లాడు అవనియండి, కాలేజీ పిల్లాడు, ఒక యువకుడు ఈ పని చేస్తే నీ కుటుంబంలో ఎవరికి కూడా ఇక మీదట ఉద్యోగాలు అనేవి ఉండవు. నీకు ఎవరు జాబ్స్ ఇవ్వరు, నువ్వు ఎక్కడా కూడా వెళ్ళి జాబ్ అనేది చెయ్యలేవు. ఇది మీకు జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీసులు మీకు ఇచ్చిన నోటీస్. దాంతో భయపడిన వాళ్ళు స్కూల్ పిల్లలు అనండి, కాలేజ్ పిల్లలు ఎవరు కూడా ఇలాంటి ఒక ఇన్సిడెంట్లో పాలు పంచుకోవడం లేదు. అంటే మీరు ఏం చేయాలి, జమ్మూ అండ్ కాశ్మీర్ని స్ట్రాంగ్గా చేయాలి. ముందు ఇండియాను మీరు గ్లోబల్ పవర్గా చూశారు, ఇవాళ జమ్మూ అండ్ కాశ్మీర్ని చాలా ఒక స్ట్రాంగ్ టెరిటరీగా చూస్తున్నారు. అట్ ది సేమ్ టైం మీరు పీఓకేని చూశారనుకోండి, ఒక వీకెస్ట్ ప్రాంతం. అంటే పాకిస్తాన్ యొక్క పాలన పరమ చెత్తగా ఉంది. మేము ఇండియాతో కలిసిపోతాము, మీకు ఇస్లామాబాద్కు పిలుపునివ్వడం కాదండి, ఢిల్లీకి పిలుపునివ్వండి, మోదీ గారు పీఓకేలోకి రండి, మాకు సహాయం చేయండి, ఈ అట్రాసిటీస్ని ఆపండి, మేము ఇండియాతో కలిసిపోతాము అని చెప్పి పీఓకే ప్రజలు వాళ్లకు వాళ్ళుగా ఇంతంత పెద్ద నిరసనలు, ధర్నాలు చెయ్యాలి. ఏకంగా ఈ పరిస్థితి ఎలా అయిపోయింది, పాకిస్తాన్ ప్రధానమంత్రి ఏడ్చుకుంటూ మీటింగ్లో మాట్లాడుతున్నాడు. అంటే ఇండియా ఒక గ్లోబల్ పవర్, జమ్మూ అండ్ కాశ్మీర్ ఇవాళ శక్తివంతమైన ఒక టెరిటరీ, పీఓకే చాలా బలహీనమైన ఒక ప్రాంతము. ఇది మన స్ట్రాటజీ అండి. దీని తరువాత మీరు పవర్ఫుల్ అయిపోయారు. 2016లో మీరు సర్జికల్ స్ట్రైక్స్ చేశారు, పాకిస్తాన్లోకి వెళ్ళి సర్జికల్ స్ట్రైక్స్ చేశారు. 2019లో బాలాకోట్ దాడులు చేశారు. పాకిస్తాన్ ఏవైనా చెయ్యగలిగిందా? ఏమీ లేదు. అంటే ఇండియా ఒక శక్తివంతమైన దేశం, ఏం చెప్తే అది ప్రపంచము వినాలి, మాకు ఎదురుగా ఎవరు మాట్లాడకూడదు. ఇలాంటి ఒక పరిస్థితిని మీరు కలిగించినప్పుడు పీఓకే అనేది ఆటోమేటిక్గా ఇండియాతో కలిసిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, శక్తివంతమైన వాడు తన పవర్ని ఉత్తినే వాడడండి, అవసరము ఉన్నప్పుడే వాడతాడు. ఎప్పుడైతే ఆ పవర్ని వాడతాడో మీ శత్రువు చెల్లాచెదురుగా అక్కడి నుంచి పారిపోతాడు. సరిగ్గా ఇవాళ అజిత్ దోవెల్ డాక్ట్రైన్ అంటారు. పీఓకే ప్రజలే స్వయంగా మేము ఇండియాతో కలిసిపోతాము అనే ఒక సిచ్యువేషన్ని మనం క్రియేట్ చేయగలిగాము. కాబట్టి మీకు ఒక యూనియన్ మినిస్టర్ అంటున్నాడు, ఏమండి పీఓకే ఎప్పుడు ఇండియాతో కలుస్తుందంటే త్వరలోనే. అంటే యూనియన్ మినిస్టర్ స్థాయి వ్యక్తి త్వరలోనే కలిసిపోతుందంటే మన స్ట్రాటజీ ఎలా ఉంది ఆలోచించి కామెంట్స్లో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.